హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. పర్ఫెక్ట్గా ఐడి పిండిని ఎలా తయారు చేసుకోవాలో కరెక్ట్ కొలతలతో చూపిస్తాను. అంటే ఇడ్లీలు, దోశలు, చాలా సాఫ్ట్గా ఉండే దూది లాంటి ఇడ్లీలు, అలాగే హోటల్ స్టైల్గా ఉండే కరకరలాడే దోశలు. వీటి కోసం పిండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మొదటగా ఒక గిన్నెలోకి 3 కప్పుల ఇడ్లీ బియ్యాన్ని తీసుకోవాలి. ఇడ్లీ బియ్యము మనకు స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. ఇలా ఉంటుంది, గుండుగా పొట్టిగా ఉంటాయి ఈ బియ్యము. చాలా బాగా వస్తాయి దోశలు, ఇడ్లీలు. ట్రై చేసి చూడండి. ఇవి 3 కప్పులు వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో 1 కప్పు మనము తినే బియ్యం వేసుకోవాలి. రేషన్ బియ్యం కూడా వేసుకోవచ్చు. ఈరోజు నేను అదే వేశాను. ఎనీ రా రైస్ వేసుకోవచ్చు. ఆ తర్వాత బాగా శుభ్రంగా 3 to 4 టైమ్స్ కడిగిన తర్వాత 1 టేబుల్ స్పూను మెంతులు వేసుకొని తగినన్ని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. 3 అవర్స్ నానితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక గిన్నెలోకి అదే కప్పుతో 1 కప్పు గుండు మినపప్పును వేసుకోవాలి. వాటిని కూడా శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. 2 ఒకేసారి నానబెట్టుకోవాలి. 2.5 అవర్స్ to 3 అవర్స్ సరిపోతుంది. ఇంకా నంబర్ 1 క్వాలిటీ మినపగుళ్ళు ఉంటే 1/2 అవర్ నుండి 1 అవర్లోనే నానిపోతాయండి. ట్రై చేసి చూడండి. నేను ఆన్లైన్లో తెప్పించిన మినపగుళ్ళు, అవి ఎప్పుడు తయారు చేసింటారో మనకు తెలియదు. అందుకనే 2.5 అవర్స్ to 3 అవర్స్ నానబెట్టాను. ఇప్పుడు మొదట బాగా నానిన మినపగుళ్ళని మిక్సీలో వేసుకోవాలి. అయితే ఆపుతూ వేయండి. ఒకేసారి ఫాస్ట్గా రన్ చేస్తే మనకు మినప్పప్పు రుబ్బిన తర్వాత బాగా పులియదు, బాగా వేడెక్కి పులియదన్నమాట. కాబట్టి ఆపుతూ వేయండి. కొంచెం నీళ్లు యాడ్ చేస్తూ వేయండి. ఒకేసారి నీళ్లు ఎక్కువగా పోసేసి మనం మిక్సీకి కానీ గ్రైండర్కి కానీ వేస్తే సరిగా పులవదు. మినప్పిండి కూడా మనం పట్టింది పఫీగా రాదన్నమాట. ఇప్పుడు ఒక పాత్రలోకి తీసుకున్న తర్వాత చేత్తో బాగా కలపాలి. ఎంత దాకంటే బాగా నురుగా వచ్చేదాకా కలపాలి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఒక కప్పులోకి నీళ్లు వేసి టెస్ట్ చేయండి. ఇలా తేలాలి. అప్పుడే మినప్పిండి బాగా మనం వేసుకున్నాము అని లెక్క. గ్రైండర్కి వేసిన అంతే. నెక్స్ట్ నానిన బియ్యాన్ని మిక్సీలో వేసుకోవాలి. నేను ఈరోజు మిక్సీలో వేసి చూపిస్తున్నానండి. గ్రైండర్లో వేసుకుంటే కూడా చాలా బాగా వస్తాయి, మిక్సీలో కూడా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు 1/2 కప్పు అటుకుల్ని తీసుకొని కొంచెం నీళ్లు వేసేసి కడిగేసి అటుకుల్ని మాత్రం బియ్యంలో వేసేసి మిక్సీకి పట్టుకోవాలి. ఇది సీక్రెట్ అండి. అంటే అటుకుల్ని ఖచ్చితంగా వేస్తేనే మీకు దోశలు, ఇడ్లీలు అనేవి చాలా బాగొస్తాయి. హోటల్ స్టైల్లో సూపర్ టేస్టీగా ఉంటాయి. నేను ఈరోజు ఒకే పిండితో ఇడ్లీలు, దోశలు తయారు చేసి చూపిస్తాను. అందుకనే ఐడి పిండి అని రాశాను. ఐడి అంటే ఇడ్లీ దోశ పిండి. ఫేమస్ కర్ణాటక, తమిళనాడు హోటల్స్కి వెళ్తే ఇలాంటి దోశలు, ఇలాంటి ఇడ్లీలే మనకు దొరుకుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. తిరుపతిలో కూడా ఇలాంటివి అవైలబుల్గా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు 2-3 సార్లు బియ్యంని మిక్సీలో వేశాను. కాస్త బరకగా వేయండి. ఇడ్లీలు భలే ఉంటాయి, మనకు రవా ఇడ్లీలాగే ఉంటాయి. కొందరు రవ ఇడ్లీలు ఇష్టపడతారు, కొందరు ఇలా సాఫ్ట్ ఇడ్లీలు, చెన్నై ఇడ్లీలు, తిరుపతి ఇడ్లీలు అని పిలుస్తారు, ఇవి ఇష్టపడతారనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు పిండినంతా కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ గిన్నె నిండిపోయింది. నెక్స్ట్ పులిస్తే ఇంకా కింద పడిపోతుందని నేను ఇంకొక బాక్స్లో కూడా మార్చాను కలిపిన తర్వాత. ఇప్పుడు కూడా బాగా బీట్ చేయండి, బాగా చేతితో కలపాలి. గాలి దూరి బాగా పులుస్తుంది. ఇంకొక డబ్బాలోకి మార్చుకున్నాను. దాంట్లోకి పెద్ద దాంట్లో కూడా ఉంచాను. 2 మూత పెట్టేసి పులియబెట్టుకోవాలి. నేను రాత్రంతా పులియబెట్టాను. ఎండలు కూడా బాగున్నాయి కదండి, సూపర్గా పులుస్తుంది. ఖచ్చితంగా పులియబెట్టే ముందు కొంచెం ఉప్పు కలపాలి. ఎక్కువగా కలిపితే మరీ పులవదు, కొంచెం అయితే కలిపితే మంచి టేస్ట్ వస్తుంది.
చాలా బాగుంటుంది పులిసిన తర్వాత. ఉదయమే బాగా పొంగింది, పై దాకా వచ్చింది చూడండి. అసలు మంచి వాసన కూడా వస్తుంది పులిసిన పిండి. కరెక్ట్గా పులిసిన పిండి కరెక్ట్ వాసన వస్తుంది. మనకు తగినంత ఉప్పు వేసేసి కలుపుతున్నాను. కొంతమంది ఉప్పు వేసుకోరు, మనము రెసిపీస్ చేసేటప్పుడే ఉప్పు వేసి కలుపుతారు. కానీ చాలా రోజులు ఎక్కువ పిండి పట్టుకున్నప్పుడు చాలా రోజులు పాడవకుండా ఉండాలి అంటే ఉప్పు కలిపి పెట్టండి. నేనైతే ఒకసారి వేసుకున్నానంటే ఒక 5 to 6 days వాడుకునేట్టుగా వేసుకుంటాను. ఇంట్లో 5-6 మెంబర్స్ ఉన్నప్పుడు ఎక్కువగానే పిండి పట్టుకుంటాను కదా. ఇప్పుడు 2 రెడీ అయిపోయినాయి. 2 సేమ్ పిండే. నేను ఒక డబ్బాలోది చూపిస్తాను. ఇడ్లీలు పెడుతున్నాను మొట్టమొదటగా. చాలా బాగా వస్తాయండి, అసలు ఎంత బాగా పొంగుతాయంటే సూపర్గా ఉంటాయి. నేను ఈరోజు నాన్ స్టిక్ ప్యాన్లో పెట్టి చూపిస్తున్నాను, ఒకటే సింగిల్ ప్లేట్లో. నెక్స్ట్ దోశలు కూడా వేసి చూపిస్తాను. ఈ పెన్నంకి మొదట మనము పెన్నం స్టవ్ మీద పెట్టేప్పుడు కాస్త ఆయిల్ పట్టించేసి స్టవ్ మీద పెట్టండి. వితౌట్ ఫెయిల్ దోశలు సూపర్గా వస్తాయి. ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్ద దోశలు వేసుకోవచ్చు. రకరకాల దోశలు వేసుకోవచ్చు, ఊతప్పాలు వేసుకోవచ్చు, రవ్వ దోశ కూడా వేసుకోవచ్చు. ఇదే పిండితో కాస్త డిఫరెంట్గా కొంచెం రవ్వ దోశకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కలిపేసి రవ్వ దోశ కూడా వేసుకోవచ్చు. బాగా కాలింది. వన్ సైడ్ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాలిస్తే వన్ సైడే కాలిపోతుంది. కరకరలాడే దోశ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు నేను స్వీట్ పల్లీ చట్నీ తయారు చేశాను. ఇదైతే రెసిపీ పెట్టట్లేదు, చాలా టేస్టీగా ఉంటుందండి. పల్లీ చట్నీనే కాస్త డిఫరెంట్గా చేసుకోవచ్చు, కొంచెం స్వీట్ వేసి. దోశల్లోకి ఇడ్లీలోకి అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి. అది కొంచెం చల్లారాక తీస్తే చాలా బాగా వస్తాయి తీయడానికి. ఇప్పుడు ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తున్నాను. పెద్దగా వేసుకోవచ్చు, చిన్నగా వేసుకోవచ్చు. గట్టి పిండిని దోశ వేస్తే ఇంకా కరకరలాడుతూ వస్తాయండి. కాసేపు హైలో పెట్టేసి కాసేపు మీడియంలో పెట్టేసి కాలుస్తే ఇంకా రెండు వైపులా తిప్పకుండా ఒకే సైడు కాల్చుకోవచ్చు అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఇప్పుడు ఇడ్లీలు కొంచెం చల్లారితేనే బాగా మంచి షేప్ అలాగే వచ్చేస్తాయి తీయడానికి. కొంచెం వేడిగా మనం తీయాలని ప్రయత్నిస్తే కాస్త అతుక్కుపోయి వస్తాయి అన్నమాట. ఈరోజు నాకు అదే అయ్యింది. సాఫ్ట్ ఇడ్లీలు తయారైపోయి ఎంత బాగా మంచి షేప్లో పొంగాయి చూడండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి రెసిపీ చేసి చూసారా? మీరు ఎలా చేస్తారో చెప్పండి. ఏమి ఇంగ్రీడియంట్స్ వాడతారో నాకు కామెంట్స్ ద్వారా తెలపండి. ఇలాంటి సాఫ్ట్ ఇడ్లీలు చేసుకొని తింటే ఎవరైనా ఫిదా అయిపోతారు. నేను చేసిన ఈ ఐడీ బ్యాటర్ రెసిపీ దూది లాంటి ఇడ్లీలు, క్రిస్పీ దోశలు హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.